నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నేను కుమార్. మాట్లాడుకోవడానికైనా చర్చించుకోవడానికైనా భావాలను పంచుకోవాలన్నా లేక మనసులు కలబోసుకోవాలన్నా ఓ వేదిక కావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరి కోసం తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక. ఆయన ఓ ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియాలో 13 సంవత్సరాల పాటు ఉన్నారు. అయినా కూడాను దివంగత నేత వైఎస్ఆర్ పై అభిమానం, యువనేత జగన్ పై ఉన్న నమ్మకం ఆయన తిరిగి పార్టీ వైపు వచ్చేలా చేశాయి. తర్వాత ఆయన పార్టీలో మమేకమయ్యారు, తన వంతు పాత్రను పోషించారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భూషణ్ భవనం గారు. ఆయనతో మాట్లాడాల్సిన నంబర్లు, కాల్ చేయాల్సిన నంబరు 914023310716 919505508601. భూషణ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు సాక్షి టీవీ వేదిక కార్యక్రమం. నమస్తే అండి. సార్లు వేదికలు కూడా పాల్పంచుకున్నారు. ఇక్కడ నుంచి దేశ విదేశాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఎన్ఆర్ఎల్తో మాట్లాడడం ఎలా అనిపిస్తుంది వేదిక కార్యక్రమం ద్వారా? It's a very good feeling to speak with all the people from Telugu people who are staying around the globe, except the fact that it's 150 days జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా ఆయన గొంతును బంధించటమే కాకుండా ఇనుప చెరసాలల వెనక నీతి తప్పి ధర్మం మరిచి ఆయన్ని ఇనుప చెరసాల వెనక పెట్టడం చాలా అన్యాయం, అక్రమం. రాష్ట్ర ప్రజలందరూ అది భావిస్తున్నారు. అది ఆయన అదే కాకుండా షర్మిలమ్మ గారు పాదయాత్ర విషయం మాట్లాడుకుంటే ఆ వచ్చే విశేష జనస్పందన చూస్తే మళ్ళీ చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క మనిషి యొక్క చేతులను బంధిస్తే 1,00,000 చేతులు లేసినట్టు, కాళ్లను బంధిస్తే 1,00,000 పాదాల ముందు కదులుతున్నట్టు, గొంతులు బంధిస్తే 1,00,000 గొంతులు కలిసినట్టు, పదం కలిసింది, పాదం కలిసి షర్మిలమ్మ గారి పాదయాత్ర పాలు పంచుకుంటుంటే మొదటి రోజు విశేషంగా ఇడుపులపాయలో మరో ప్రజాప్రస్థానం ప్రారంభ యాత్రలు దాదాపు 3,50,000 మంది, అది ఏది తరలింపు లేకుండా, మొబిలైజేషన్ లేకుండా స్వచ్ఛందంగా ప్రజలు 11 కిలోమీటర్ల వరకు, నేను ప్రత్యక్ష సాక్షిని, 11 కిలోమీటర్ల వరకు జనసంద్రంతో రోడ్డంతా ఇడుపులపాయ నుంచి దాదాపు వేంపల్లి వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఏది వెహికల్స్ తో కాదు, ప్రజలతో. అంటే భూషణ్ గారు కాల్స్ రావడం మొదలు పెట్టారు. ఫస్ట్ కాల్ చూద్దాం. అట్లాంటి నుంచి విదేశ్ గారు రెడీ ఉన్నారు మాట్లాడేందుకు. విదేశ్ గారు నమస్తే అండి. హలో విదేశ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. షూర్, డెఫినెట్లీ వీ కెన్. సార్ ఫ్యాంటాస్టిక్. హౌ అబౌట్ యు? బాగున్నారా మీరు? సార్ వెరీ ఫ్యాంటాస్టిక్ సార్. ఎస్. ఇప్పుడు ఏంటంటే షర్మిల గారు పాదయాత్ర చేస్తున్నారని ఒక సంతోషంగా ఉంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ జిల్లాలో పాదయాత్ర కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక్క పాదయాత్రకు ఒక హామీ కూడా ఇస్తున్నారు ప్రజలకు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తారని చెప్పేశారు, అదొకటి. ఇప్పుడు ఓసీలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తారని కూడా చెప్పారు మెయిన్ గా. దాని గురించి కూడా వైఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ కూడా ఎజెండా పాదయాత్ర చేస్తున్నారు చెప్తే మన పార్టీ కూడా ఇప్పుడు హామీ కూడా ఎజెండా గానీ ఏమన్నా కానీ హామీలు ఉంటాయి కానీ ఎజెండా గానీ ఏమన్నా అవి కూడా ఏమీ చేయటం లేదు. ఇప్పుడు మన ప్రభుత్వం ఇస్తున్న తర్వాత ఏం చేస్తుంది, నెక్స్ట్ ఎజెండా ప్రజలకి ఏం చేస్తుంది, హామీ కూడా అప్పుడు కూడా ఇవ్వటం లేదు సార్. దాని గురించి ఏమన్నా ఎజెండా ఏమన్నా ఉందా? ఎజెండా కూడా కొంతవరకు మనం నిర్ణయించలేకపోతున్నాం, అప్పుడు కూడా బయట చెప్పుకోలేకపోతున్నాం. థ్యాంక్ యూ విదేశ్ గారు. ఐ గాట్ యువర్ క్వశ్చన్. క్లియర్ అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా ఆ జెండాలోనే ఉందండి. రాజశేఖర్ రెడ్డి గారి విజనే జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా. ఇట్స్ సుస్పష్టం, ఇంకేమీ లేదు. రాజన్న సువర్ణ యుగం జగన్మోహన్ రెడ్డి గారు అందించబోతున్నారు. అవునండి, మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన హామీలు ఇస్తున్నారు. రుణాల మాఫీ పథకం ఎవరిదండి? అది రాజన్న సువర్ణ యుగంలో లేదా? అది రాజన్న రాజ్యం జగనన్నకే సాధ్యం అనే దాంట్లో జగనన్న ఖచ్చితంగా ఆయన రేపు రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాజన్న సంక్షేమ పథకాలన్నీ ఖచ్చితంగా అమలు కాబోతున్నాయి. అంతకంటే సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి గారి యువ నాయకత్వంలో ఖచ్చితంగా వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అంటున్నారు. అదే రుణాల కోసం దాదాపు 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏం చేశారు? ఎక్స్గ్రేషియా ఇస్తే ఆ ఎక్స్గ్రేషియా కోసం రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటారని ప్రాణదాత యొక్క మానాన్ని తీశారు చంద్రబాబు నాయుడు గారు. మరి దీన్ని బట్టి చూస్తే ఆయన చేసే పథకాలన్నీ అదేవిధంగా రుణమాఫియా కాకుండా ఫ్రీ కరెంట్ విషయం అంతే. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు చంద్రబాబు నాయుడు చేయలేదు కాబట్టి అవి మళ్లీ చేస్తానని ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా చేతి వృత్తులు కుల వృత్తుల్ని ధ్వంసం చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా?
మరి అదే చేతి వృత్తులకు ఈ రోజు నేను ఈనాడు పేపర్ చూస్తున్నా. వచ్చేటప్పుడు నేను పాదయాత్ర నుంచే వస్తున్నాను ఇక్కడికి. ఈనాడు పేపర్ చూస్తుంటే వెళ్ళిపోయి దర్జీ అంటే టైలర్స్ ని, కుల వృత్తులు, అదేవిధంగా చేతి వృత్తులు వాళ్ళని పరామర్శించి వాళ్ళకి కల్లిబొల్లి కబుర్లు చెప్తున్నాడు. వాటిని ధ్వంసం చేసింది నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన జనతా వస్త్ర పథకాన్ని తుంగలో దొక్కింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆయన పాదయాత్రలు ఏమంటున్నాడండి? నేను నా 8 సంవత్సరాలు 8 నెలల పరిపాలన మళ్లీ తీసుకొస్తానంటున్నాడు. ఇంకో విధంగా ఏమంటున్నాడు? చేతి వృత్తులు, కుల వృత్తుల్ని ప్లస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఆయన చేస్తానంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ చాలా సుస్పష్టమని, ఆయన సుస్పష్టమైన సమర్థవంతమైన యువ నాయకత్వం, రాజన్న యుగాన్ని ఖచ్చితంగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు తెస్తున్నారు. మళ్లీ పదే మా పథకం ఇది అవన్నీ. దాంతో పాటు అమ్మఒడి లాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలను కూడా ఇంకా అదే చెప్పారు కదా, రాజశేఖర రెడ్డి గారి కంటే సమర్థవంతమైన పాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించబోతున్నారు. రెడీగా ఉన్నారండి. కువైట్ హేమకుమార్ రెడ్డి ఈజ్ రెడీ ఆన్లైన్. హేమగారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. భూషణ్ గారితో మాట్లాడండి ప్లీజ్. చాలా ఆనందంగా ఉంది. చెప్పండి హేమ్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే చెప్పండి. ఈరోజు శ్రీరామ పాదయాత్ర చేస్తున్నా మాకు చాలా ఆనందంగా ఉంది. శ్రీరామ గారు మాకు పాదయాత్ర చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చెప్పండి హేమ్ కుమార్ గారు, తర్వాత చెప్పండి. శ్రీరామ గారు పాదయాత్ర చేస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఆనందంగా ఉందండి. మీ క్వశ్చన్ ఏంటి? హలో. హలో హేమ కుమార్ గారు, మీ ప్రశ్న వినపడుతోంది. మీరు ప్రశ్న అడగండి, ఒకటేసారి ప్రశ్న అడిగేసేయండి. హలో. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు హేమ కుమార్ గారు. టీవీ చూడకుండా మాట్లాడండి, టెలిఫోన్ లో మాట్లాడండి ప్లీజ్. చెప్పండి మీ సోదరా, మీ క్వశ్చన్ ఏంటి? రైట్, హేమకుమార్ గారి లైన్ సరిగా మన వాయిస్ ఆయనకు వెళ్తున్నట్లేదండి. మీరు ఇంతకుముందు కూడా బ్యాండ్ కట్టుకుంటున్నారు, హ్యాండ్ కి మీరు ఒక బ్యాండ్ కట్టుకున్నారు. దానికి ఉన్న ఏంటి, వాట్ ఇస్ ద సింబల్ ఫర్ దట్ బ్లాక్ బ్యాండ్? ఇట్స్ ఏం లేదండి, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది అక్రమం అండి, అది సుస్పష్టం. అంతేకాకుండా ఇట్స్ నిరసన తెలియజేయటం. ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేదాకా ఈ కాంగ్రెస్ తెలుగుదేశం కుమ్ముక్కై కుట్రతో కూడిన రాజకీయాన్ని, ప్రభుత్వ వైఖరిని, ఆ ప్రభుత్వంతో అసమర్థ ప్రభుత్వంతో కుమ్ముక్కైన ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన తెలుగుదేశం యొక్క అవిశ్వాస తీర్మానం పెట్టకపోవటం, ఒకవేళ పెట్టినా గాని ప్రజారాజ్యం పార్టీ విలీనమైన తర్వాత పెడతాం గాని, అట్లాంటి కుమ్ముకు రాజకీయాలకు నిరసనగా, అదే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ అరెస్టుకు నిరసనగా నల్ల జెండాలు రాష్ట్ర వ్యాప్తంగా రెపరెపలాడించడానికి నిరసన ప్రోగ్రామ్ గా నల్ల బ్యాడ్జీలు గాని, లేకపోతే కనుక నల్ల రిస్ట్ బ్యాండ్స్ గాని, లేకపోతే నల్ల హ్యాండ్ బ్యాండ్స్ గాని నల్ల జెండాలతో రెపరెపలాడిద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సో దాని ఫలితమే ఇవన్నీ అండి. రైట్ అండి, మీరు పాదయాత్ర నుంచి కూడా వస్తున్నారు. పాదయాత్రలో స్పందన ఎలా కనపడుతుంది మీకు భూషణ్ గారు? పాదయాత్ర స్పందన చాలా విశేష స్పందన అండి. అది ఎలా ఉందంటే, మరో ప్రజా ప్రస్థానం అనే యాత్ర, రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఓదార్పు యాత్ర, రాజశేఖర్ రెడ్డి గారు సంకల్పించిన రచ్చబండ కార్యక్రమం, ఏ కార్యక్రమం కోసమైతే ఆయన హెలికాప్టర్ ప్రయాణం చేస్తున్నారు, మన నుంచి దూరం అయ్యారో, ఆ 3 యాత్రలు మిళితమైనదే ఈ మరో ప్రజా ప్రస్థానం. షర్మిలమ్మ గారి హావభావాలు గాని, ఆమె చేయి ఊపే స్టైల్ గాని, ఇవన్నీ చూస్తుంటే రాజశేఖర్ రెడ్డి గారి తలంచేటట్లు ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన చెప్పింది షర్మిలమ్మ గారు మొదటి రోజు విపులపాయలో, నేను జగనన్న వదిలిన బాణాన్ని అని. కానీ నేను మొన్న పాదయాత్రలో ఒక వికలాంగుడు మాట్లాడుతా, మరి టీవీలో కూడా కవర్ అయి ఉంటది, నువ్వు జగనన్న వదిలిన బాణాన్ని కాదమ్మా, నువ్వు జగనన్న వదిలిన ఒక అస్త్రాన్ని అని చెప్పేసి ఒక వికలాంగుడు చెప్తే మనసులు చలించినాయి. సో దీన్ని బట్టి చూస్తే షర్మిలమ్మ గారి పాదయాత్ర ఎలా ఉందంటే, ఎంత నిబద్ధతతో క్రమశిక్షణతో ఉందంటే, ఖచ్చితంగా ఒక అయ్యప్ప భక్తులు శబరిమలకి వెళ్లేటప్పుడు ఏ దీక్ష, ఏ దక్షత, ఏ క్రమశిక్షణతో ఉంటారో, అదేవిధంగా క్రైస్తవ సోదరులు జెరూసలం వెళ్లేటప్పుడు, ఓ ముస్లిం మైనార్టీ సోదరులు మక్కా వెళ్లేటప్పుడు ఎటువంటి దీక్షతో ఉంటారో, అటువంటి దీక్షతో షర్మిలమ్మ గారు వెన్నంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు వెన్నంటి పాదంలో పాదం కలుపుతున్నారు. సో ఆ జనస్పందన చూస్తే, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ నెంబర్స్, ఐల్ స్పీక్ లేటర్ ఆన్. డెఫినెట్లీ వన్ మోర్ కాల్ ఇస్ దేర్. కువైట్ నుంచి సుబ్బరాజు గారు అడిగారు మాట్లాడేందుకు. సుబ్బరాజు గారు నమస్తే అండి. సుబ్బరాజు గారు నమస్తే సార్. మీకు వినపడుతుంది, దయచేసి మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి, ఎందుకంటే అందరూ కూడా చాలా మంది టీవీ వాల్యూమ్ పెట్టుకుని వినడం జరుగుతుంటుంది. టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు ఫోన్ లైన్ లో మాట్లాడండి ప్లీజ్. ఓకే సార్. రైట్, మాట్లాడండి. భూషణ్ గారితో మాట్లాడారు. సార్తో మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే సుబ్బరాజు గారు. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు ఇప్పుడు పాదయాత్ర ఎవరి కోసం పెట్టారు సార్?
పేరు మాత్రం మీకోసం అన్నాడు, కానీ నాకు చూస్తుంటే ఆయన కొడుకు కోసం అన్నట్టు నాకు కనపడతా ఉంది. అలా సార్, ఒక్క నిమిషం మీరు లైన్ కట్ చేయొద్దు. ఓకే. అవిశ్వాస తీర్మానం వచ్చేసి ప్రజారాజ్యం పార్టీ కలవ ముందు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు వచ్చి ప్రజలు మభ్య పెట్టేదాన్ని ప్రజల్లోకి వచ్చేసి పాదయాత్ర అనేది పెట్టాడు. దేనికి సార్? రైట్, అయిపోయిందా సుబ్రాజ్ గారు? మీ క్వశ్చన్ అయిపోయిందా? రైట్, ఓకే. లెట్స్ టేక్ అందరు కాల్ అలాంగ్ విత్ అందరు కాల్. విజయ్ యూకే నుంచి రెడీగా ఉన్నాడు మాట్లాడేందుకు. విజయ్ గారు నమస్తే అండి. హలో విజయ్ గారు నమస్తే అండి. హలో భూషణం గారు. నమస్తే అండి విజయ్ గారు, హౌ ఆర్ యూ? యూఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. మీ టైం అంతా వెచ్చించి ఇండియాకి వచ్చి షర్బలం గారితో ఉండి ఐ మీన్ జస్ట్ ఐ గివెన్ కాల్ టు అప్రిషియేట్ యూ సార్. మీ అభిమానం, ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ సార్. ఎస్ విజయ్ గారు, ఎనీ క్వశ్చన్? కాల్ కట్ అయిపోయిందని. ఇంతకుముందు ఇచ్చిన కాలకు సమాధానం చెప్తున్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర పేరు మాత్రం మీకోసం చెప్పారు, అది మీకోసం బదులు లోకేష్ కోసం అని పెట్టుంటే చాలా బాగుండేది. ఇట్స్ అ స్ట్రాటజీ అండి. ప్రజలు చాలా విజ్ఞానవంతులండి, చాలా క్లియర్ గా అర్థం చేసుకున్నారు. ఆయన పాదయాత్ర మధ్యలో డిస్కంటిన్యూ చేస్తాడు, వాళ్ళ కొడుకుని దించుతాడు. సో వారసత్వం తెచ్చేదానికి లోకేష్ కోసం అని మాట్లాడుకోవచ్చు మనము. అంతేకాకుండా ఆయన పాదయాత్రకు ఎంతమంది వస్తున్నారండి? ఎనీవేర్ బిట్వీన్ 800 to 1200 people a day. అందులో 350 people paid workers from హైదరాబాద్ తీసుకెళ్లి మీరు ఏ టెలివిజన్ తీసుకున్నా, విజువల్స్ తీసుకున్నా గానీ, వెళ్లి చూసినా గానీ ఖచ్చితంగా. ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ హి హస్ గాట్ Z+ సెక్యూరిటీ. Z+ సెక్యూరిటీకి ఎంతమంది ఉంటారండి? 160 people పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. అది యాడ్ చేసుకుని 350 + 160 ఇట్స్ ఆల్ క్లోజ్ టు 510 people. ఇంకా వచ్చేదంతా 300 మంది అండి. సో చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అండి. ఆయన అంటే వయసు 63 years లో చేస్తాం, దానికి వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్, ఒప్పుకోవాలి. కానీ జనస్పందన మాత్రం జనాలు ఆయన్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఆయన ప్రకృతిని ప్రేమించాడండి. ప్రజలకు సుస్పష్టంగా అర్థమైంది. రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఒకటే అండి, ప్రకృతిని ప్రేమించాడు, ప్రజల్ని ప్రేమించాడు. చంద్రబాబు నాయుడు తన సొంత తమ్ముడు కూడా ఏం చేసుకోలేకపోయాడండి. మొదట విడతలో సొంత తమ్ముడు ఎమ్మెల్యే లేకుంటే మినిస్ట్రీ ఇచ్చుకోలేకపోయాడు. రెండో విడతలో ఎమ్మెల్యే అసలు కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు. సో దీన్ని బట్టి చూస్తే ఆయన ఎవరికూ చేయలేడు. ఆయన కుటుంబం చేయలేడు, ఆయన ఊరుకు చేయలేడు, తెలుగు రాష్ట్ర ప్రజలకు చేయలేడు, ఎవరికి చేయలేడు. మాటలు మాత్రం నేను ఢిల్లీలో చక్రం తిప్పాను, ప్రధానమంత్రి నేనే చేశాను, రాష్ట్రపతిని నేనే చేశాను అని చెప్పేసి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో అందరు కాలంటే దుబాయ్ నుంచి హఫీజ్ ఉన్నారు రెడీగా మాట్లాడేందుకు. హఫీజ్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే, భూషణ్ గారితో మాట్లాడండి ప్లీజ్. హలో నమస్కారం సార్. నమస్తే హఫీజ్ భాయ్. సార్, చంద్రబాబు నాయుడు గారు ముస్లింస్ కు కూడా ఇప్పుడు మోసం చేసే విధంగా ఉన్నారు సార్ ఈయన. ఎందుకంటే 15% రిజర్వేషన్ ఇస్తానన్నారు. రాజశేఖర రెడ్డి గారు 4%, 5% ఇస్తేనే చూడలేక కోట్లకు ఎక్కిన వ్యక్తి 15% ఎలా ఇవ్వగలుగుతాడు? ఏ స్వభావం ఉంది, ఎలా ఉంది ఇతనికి? దయచేసి ఆంధ్ర ముస్లింస్ అందరూ ఈ విషయాన్ని గమనిస్తే బాగుంటుందని నేను నా అభిప్రాయం సార్. ఇతను ఒక చీటర్ మాదిరిగా చేస్తున్నారు సార్. ఇతను రాజశేఖర రెడ్డి గారు 4%, 5% ఇస్తే చూడలేక కోట్లకు ఎక్కాడు ఇతను. ఎక్కడి నుంచి ఎలా ఇతను 15% ఎలా ఇస్తాడు? దీని గురించి ముస్లింస్ ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. ఇతను నెంబర్ 1 చీటర్. ఇతను 9 ఏళ్లు చీటింగ్ చేసి పరిపాలించాడు, ఇంకా మళ్ళీ కూడా చీటింగ్ చేయాలని చూస్తున్నాడు, అంతే సార్. థ్యాంక్ యూ ఆఫీస్ బాయ్. ఓకే, చంద్రబాబు నాయుడు గారు అందరు 9 ఏళ్ళు అంటారని ఆయన 9 ఏళ్లు పరిపాలించలేండి. 8 సంవత్సరాలు 8 నెలల 13 రోజులు. అదొకటి స్పష్టం చేద్దాం. 15% అనేది అంత బేస్లెస్ మాటలు మాట్లాడుతున్నారండి. మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. రాజశేఖర రెడ్డి గారు 4.2%, అది భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా కనివిని రీతిలో ఆయన డేర్ చేసి ముస్లిం మైనార్టీ సోదరులకు 4.2% రిజర్వేషన్ సౌకర్యం కల్పించి వారి హృదయాల్లో చిరకాల ముద్ర వేసుకొని అభినవ అంబేద్కర్ గా అభివర్ణించుతున్నాడు. ఎందుకంటే అంబేద్కర్ గారు దళిత సోదరులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించి వారి హృదయాల్లో ఎలా చిరకాల ముద్ర వేసుకున్నారో, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనార్టీ సోదరులకి 4.2% రిజర్వేషన్ కల్పించి ముస్లిం మైనార్టీ సోదరుల హృదయంలో అభినవ్ అంబేద్కర్ గా చిరకాల ముద్ర వేసుకున్నారు. దాన్ని ఎవరూ చెరపలేరు. ఖచ్చితంగా ముస్లిం మైనార్టీ సోదరులే కాదు, క్రిస్టియన్ మైనార్టీ సోదరులు, బీసీ సోదరులు, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థిస్తారు.
భూషణ్ గారు, అంటే మరో ప్రజాప్రస్థాన యాత్రకు సంబంధించి డీటెయిల్స్ కోసం వస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే వాతావరణం కానీ లేకుంటే ఏర్పాట్లు కానీ ఏ విధంగా జరుగుతున్నాయి అనుకోవచ్చు? ఏర్పాట్లు చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి. మన ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్, లేకపోతే మన పాదయాత్ర కమిటీ వేసిన తలసిల రఘురామ్ గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గాని, లేకపోతే ఆర్కే గారు గాని, వీళ్ళందరూ భూమన కరుణాకర్ రెడ్డి గారు గాని ఎక్సలెంట్ కోఆర్డినేషన్ అండి. ఇదంతా రాజశేఖర్ రెడ్డి గారి టీమే జగన్మోహన్ రెడ్డి గారికి ఫాలో అయ్యారు. చాలా ప్రోగ్రామ్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్. ఎక్సలెంట్ ఫుడ్ ఇస్తున్నారు. ఆయిల్ తక్కువ, స్పైస్ తక్కువ ఉండి కరెక్ట్ గా పాదయాత్రకు సహకరించేందుకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఎవ్రీథింగ్ ఇస్ బీన్ ప్రొవైడెడ్. అండ్ టాప్ ఆఫ్ దట్ పాదయాత్ర వాతావరణం అని అడిగారు. షర్మిలమ్మ గారు కరెక్ట్ గా బాత్రూమ్ యూజ్ చేసుకోవడానికి బస్ ఎక్కిందండి. నాట్ లాస్ట్ నైట్, బిఫోర్ లాస్ట్ నైట్ భారీ వర్షం వచ్చింది. ఇమ్మీడియట్ గా నేను వర్షంలోకి రావాలి అంటే అదే టైంలో బస్ లో ఉంటే గనక రెస్ట్ రూమ్ కి వెళ్లి డజన్ గివ్ గుడ్ మెసేజ్. ఇమ్మీడియట్ గా ఉన్న పట్టుదల నేను ఫ్రంట్ మిర్రర్ లో నుంచి నేను స్టాండింగ్ వెయిటింగ్ ఫర్ టు కమ్ డౌన్. ఇమ్మీడియట్ గా బయటకు వచ్చేసి ఆ భారీ వర్షంలో నడుచుకుంటూ దాదాపు 5 కిలోమీటర్లు వర్షం కూడా లెక్క చేయకుండా వచ్చేసి అక్కడ ప్రోగ్రామ్ లో అగైన్ షీ హాజ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఏ స్మాల్ బహిరంగ సభలో మాట్లాడి ఆమె వాతావరణాన్ని లెక్క చేయకుండా నాకైతే రాజశేఖర్ రెడ్డి గారి వారసుడుగా జగన్మోహన్ రెడ్డిని చూశాను. జగన్మోహన్ రెడ్డి గారి లాగే షర్మిలమ్మ గారు కూడా రాజశేఖర్ రెడ్డి గారి జీన్స్ బాగా వచ్చినట్టు కనపడింది. మా రెగ్యులర్ కాలర్ కువైట్ నుంచి గోవింద నాగరాజు గారు డైలీ మాతో మాట్లాడుతున్నారు. గోవింద నాగరాజు గారు నమస్తే అండి. నమస్తే కుమార్ అన్న, భూషణ్ సార్ మాట్లాడి భూషణ్ గారు నమస్తే అండి. గోవింద నాగరాజు గారు నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఇప్పుడు కువైట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 10 మంది పైన మేము వస్తూ ఉన్నాము 1వ తేదీ. ఫ్యాంటాస్టిక్. తర్వాత విషయం ఏంటంటే భారతదేశ చరిత్రలో ఒక మహిళ ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర చేయడం ఇదే ఫస్ట్ అనా? ఇది ఒక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడటం గ్యారంటీ. ఇంకా వచ్చే యుగంలో కూడా చేయదు ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర. అది మాత్రం మాకు తెలుసు. ఖచ్చితంగా. తర్వాత ఇప్పుడు ముఖ్యమైన విషయాలన్నా మన షర్మిలమ్మ గారు మాట్లాడేది ఖచ్చితమైన పాయింట్ మీద పాయింట్ మాట్లాడుతున్నారన్నా. మన రాజశేఖర రెడ్డి సార్ ఏ విధంగా అవగాహన వెల్లడిస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి సార్ చనిపోయినాక మన ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా పోయిందో, ఎంత నష్టపోయింది అనేది, ఎన్ని పథకాలు వెనక్కిపోయినాయి మీరు ఇప్పుడే చెప్పారు. బీసీ సోదరులు ఆ ఫీజు గురించి ఎంతో మంది బాగుపడ్డారన్నా. దానికి ఉదాహరణ మేము మా ఇంటి కుటుంబ సభ్యులు కొంతమంది, మేము మా అన్న కొడుకు ఇన్నేజ్ అయినాడు, మా బామార్ది కూతురు ఇన్నేజ్ అయిందన్నా. ఇంతకన్నా ఇంకేం కావాలన్నా బీసీలకు. కానీ ఈ చంద్రబాబు నాయుడు బూటకపు అయిన ఆల్ ఫ్రీ బాబు, ఇప్పుడు ఆల్ ఫ్రీ బాబు అయిపోయినాడన్నా. అన్ని కూడా నేను ఇచ్చేస్తాను అంటున్నాడే గాని ఏ